హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడైతే జబర్దస్త్లో ఇప్పటివరకు చాలామంది జడ్జిలు మారడం మనం చూసాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంద్రజ గారు ఉన్నారు. సో ఇంద్రజ గారు కూడా అవుట్ అవుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ రోజా గారు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే జబర్దస్త్లో అయితే ఇంద్రజ గారు జడ్జిగా ఉన్నారు. ఇంతకుముందు మనం అనేక మందిని చూసాం. అంటే ఫస్ట్ నుంచి రోజా గారు, నాగబాబు గారు అయితే ఫస్ట్ నుంచి ఉన్నారు. అండ్ వాళ్ళు ఇక్కడ పంచులు పడుతుంటే వాళ్ళిద్దరు ఎలా నవ్వుతారో కూడా మనం చూసాం. కాకపోతే వాళ్ళు ఇచ్చినంత ఇది ఇప్పుడున్న జడ్జెస్ ఎవరు ఇవ్వలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే ఇప్పుడు ఇంద్రజ గారు కూడా అవుట్ అవుతున్నారు. మళ్ళీ రోజా గారు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి రోజా గారు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అసలు విషయానికి వెళ్తే నగరిలో రోజా ఓటమి ఖాయం. అసలు ఆమెకు ఫస్ట్ ఏమో ఆమెకు టికెట్ ఇవ్వరు. తర్వాత పోనీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె ఏదో నిలబడి చక్కబెడితే ఆమె ఓడిపోవడం ఖాయం, ఓటమి ఖాయం అని అన్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యి ఇక మీదటి ఇది ఉండట్లేదు, ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని రష్మి వీళ్ళందరూ చెప్పిన తర్వాత రోజా మీద పడింది వీళ్ళ కన్ను. నెక్స్ట్ ఆవిడ వస్తుంది. ఎందుకు ఆవిడ వస్తుంది అంటే ఎట్లా ఓడిపోతుంది ఎలక్షన్, ఇంకేం చేస్తుంది, కూర్చొని ఇక్కడికే వస్తుంది, జబర్దస్త్ జడ్జిగా కంటిన్యూ అవుతుంది, ఈ సీట్ ఆవిడకి రెగ్యులర్ కదా అన్నట్లుగా జస్ట్ సెటైర్లు వేస్తున్నారు. అండ్ అలాగే ఇంద్రజ గారు మానేస్తున్నారు అనేసి ఏ జడ్జి అయినా జబర్దస్త్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 2 ఎపిసోడ్లు కనబడట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే దే ఆర్ బిజీ ఇన్ షూట్స్ అని. ఆ టైంలో మళ్ళీ ఏదో షూట్లో బిజీగా ఉండే రోజా గారు ఆ టైంలో రాజకీయంగా కొంచెం బిజీగా ఉండి అప్పుడప్పుడు రాలా. నాగబాబు గారికి ఒకసారి గొంతు బాగా రాలా, కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేక గొంతు పోయింది మొత్తం, అలాగే వచ్చి కూర్చున్నాడు, అలా రాలేదు. అండ్ తర్వాత జనసేనలో చేరినప్పుడు కొన్ని పనులు ఉన్నప్పుడు రాలా. ఇక మనో గారు అంటావా, ఆయనకి ఎప్పుడన్నా వరుస పెట్టి సింగింగ్ షోలు లేకపోతే అవుట్ ఆఫ్కి వెళ్ళి ప్రదర్శనలు ఇలాంటివి ఉన్నప్పుడు రాలా. మిగతా రోజుల్లో వచ్చి కూర్చునేవాడు. అంటే వాళ్ళ గిట్టుబాటు అది ఎక్కువ కదమ్మా. ఇప్పుడు మనో గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ వారం అక్కడ కూర్చుంటే ఆయనకు ఒక 10వ పొరకో ఇస్తారనుకో. ఆ టైంలో ఆయన సింగపూర్లో వెళ్ళి గొంతు సవరిస్తే అక్కడ కొంచెం చిల్లర ఎక్కువ వస్తాయి అంతే. ఈవెంట్లకు డబ్బులు ఎక్కువ కదా, అందుకని చెప్పి ఇక్కడ రాక అక్కడ వెళ్ళి అది కూడా చక్కబెట్టుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ అవుతారు. కొన్ని సందర్భాల్లో యాంకర్లే జడ్జిల సీట్లో కూర్చొని చేసిన ఇది కూడా మనం చూసాం. రష్మి కూర్చుంది, మన అనసూయ కూర్చుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఒక్కొక్కసారి ఒక సింగిల్ జడ్జిలు మేనేజ్ చేసిన షోలు మనం చూసాం. రోజా రాకపోతే నాగబాబు గారు ఒకటే హ్యాండిల్ చేయడం, నాగబాబు గారు రాకపోతే రోజా ఒకటే హ్యాండిల్ చేయడం, సమ్ టైమ్స్ రోజా పక్కన వేరే గెస్ట్లను కూర్చోబెట్టి చేయించడం. పోసాని గారు ఒకసారి, కృష్ణ భగవాన్ ఒకసారి, అలీ గారు ఒకసారి, ఇలా చేసేవాళ్ళు. అంటే సీనియర్ కమెడియన్లు ఎవరో ఒకరిని తెచ్చి జడ్జి సీట్లో కూర్చోబెట్టేవారు. లేదు అంటే ఆ వారం ఎవరైనా సినిమా రిలీజ్కి ఉంటే ఆ హీరోను తెచ్చి కూర్చోబెట్టేవాళ్ళు జడ్జి సీట్లో. వాళ్ళు అటు ప్రమోషన్ లేదో కూర్చొని కాసేపు నవ్వుకొని చప్పట్టు కొట్టినట్టు ఉంటుంది. మార్కులు ఎత్తితే చాలా వాళ్ళకి కావాల్సింది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అంతే, ఏ షో అయినా ఇంతే. కానీ డిపెండ్స్ ఆన్ స్పాన్సర్షిప్. కాకపోతే ఇప్పుడు జబర్దస్త్కి ఏమొచ్చిందంటే జడ్జిల గురించి కానీ యాంకర్ల గురించి పట్టించుకోవట్లేదు. స్కిట్లే మెయిన్ భాగంగా కొంచెం ఒక రకంగా సాగి వాళ్ళకి స్పాన్సర్లను తెచ్చుకునే స్టేజ్కి వచ్చారు. కాకపోతే వాళ్ళు ఉంటేనే మేము స్పాన్సర్ చేస్తామనే బ్రాండ్లు కొన్ని వెళ్ళిపోయాయి. జబర్దస్త్కి అన్ని బ్రాండ్లు కొన్ని కాలం ఉన్నవే. ఎంవీఆర్ మాల్ కొన్నాళ్ళు సాగింది, సౌత్ ఇండియా షాప్ మాల్ కొన్నాళ్ళు సాగింది, చందన బ్రదర్స్ కొన్నాళ్ళు సాగింది, సిఎంఆర్ సాగింది, మాల్స్ పక్కన పెట్టేస్తే శాస్త్రి బామ్ కొన్నాళ్ళు సాగింది. ఎన్నెన్నో వచ్చాయి, అన్నీ వచ్చాయి. లెన్స్ కట్ వచ్చింది, లలిత బియ్యము, లోహిత బియ్యము, ఆ డబుల్ హార్స్ మినపగుళ్ళు అన్నీ, ఇంకా ఇంకేదో డీర్ మినపగుళ్ళు, విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. అంటే ఎక్కువ జనాలకి స్పాన్సర్లు చేసి బతికేకుండా అంబికా దర్బార్ భర్తీ కొన్నాళ్ళు వచ్చింది. బోల్డ్ అని స్పాన్సర్ చేశాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి. ఈ యాంకర్ ఉంటేనే ఉన్నన్ని కాలం ఓ 10 ఎపిసోడ్లో మేము ఇది ఇచ్చుకుంటామండి, ఈ జడ్జి ఉంటే మేము ఇచ్చుకుంటామండి, ఈవిడ ఉంటే ఇచ్చుకుంటామండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగా అయినప్పటికీ స్పాన్సర్స్ వస్తారు, రేట్లు తగ్గుతాయి. అంటే అంత డిమాండ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంవీఆర్ మాల్ వైజాగ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్కి 1,00,000 ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఏదో ఒక పిచ్చి కంపెనీ వస్తుంది, అది వాళ్ళ ఎపిసోడ్కి 5,000 ఇస్తారు. కానీ టైటిల్ స్పాన్సర్ అంటే స్పాన్సర్స్ లేనిది ఏ షో రన్ అవ్వదు బేసిక్లీ. ఆ స్లాట్కి ఒక వాల్యూ ఉంటుంది కదా వీళ్ళు ప్రొడక్షన్ చేసినప్పుడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈటీవీలో స్లాట్ని గంటకు కొనుక్కుంటారు. ఒక 1 అవర్, ఆ 1 అవర్ని 2 లక్షలు ఇచ్చో 3 లక్షలు ఇచ్చో కొన్నారనుకో, ఆ 3 లక్షలు ఆ ఎపిసోడ్లో మీరు సంపాదించుకోవాలి. 3 లక్షలకి 5 లక్షల స్పాన్సర్లు వస్తే హిట్, లేకపోతే వాడి కర్మ.
అంతే, అది డిపెండ్స్ ఆన్ ఉంటుంది. సో అట్లా ఈ షోలు ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నాయి. సుష్మ గారికి అంటావా బ్రాండ్స్, ఆవిడ ఉంటే చాలు బ్రాండ్లు గురిపిచ్చేస్తారు. అలీ గారికి బ్రాండ్స్, ఆయన ఉంటే చాలు బ్రాండ్లు వస్తాయి. స్వరాభిషేకంకి బ్రాండ్స్ వస్తాయి. జబర్దస్త్ అంటే ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది కాబట్టి స్పాన్సర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో సాగుద్ది. అంటే ఏదేమైనప్పటికీ కూడా జబర్దస్త్ నుంచి రోజా గారు రావడం పోవడం అనే టాపిక్ వస్తే, ఆవిడ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోతుంది అని జనాలకు బలంగా తీసుకెళ్ళడానికి ఈ జబర్దస్త్ని వాడుకున్నారు, అంతే తప్ప ఇంకేమీ లేదు. అంటే అక్కడ చాలా రోజుల నుంచి కూడా ఆమెకి నెగిటివ్ ఉంది అక్కడ, తన ఏదైతే నియోజకవర్గం ఉందో అక్కడ. సో నెక్స్ట్ ఇంకా ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు మళ్ళీ అక్కడ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ. ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్, నేను ఇక్కడికి వచ్చాకే ఎమ్మెల్యే అయ్యాను, ఇక్కడికి వచ్చాకే మంత్రి అయ్యానని స్టేజ్ మీద చెప్పాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో అనేసి చెప్పింది. ఇప్పుడు మానేసింది కాబట్టి ఉన్న రోజులు ఉన్న లక్కు పోయింది, అందుకే మళ్ళీ మొదటికి వచ్చింది. ఈమె జబర్దస్త్ చేసుకుంటేనే ఎమ్మెల్యేగా ఉంటుంది, జబర్దస్త్ చేస్తేనే మంత్రిలాగా ఉంటుంది. ఎప్పుడు జబర్దస్త్ వదిలేస్తే ఖచ్చితంగా రోజా ఓడిపోతుంది అనే ఒక సెంటిమెంట్ని బలంగా తీసుకొచ్చాడు. అంటే జబర్దస్త్ వల్లే ఇంకా రోజా గారి లైఫ్ బాగుంది అనేలాగా అయిపోయింది అంటారా? లేదు, జబర్దస్త్లో ఉన్న రోజులు కొంచెం బాగా మంచిగానే సంపాదించుకుంది. అప్పట్లో ఎంత అప్పుల్లో కూరుకుపోయిన రోజా మళ్ళీ లేచి నిలబడిందంటే జబర్దస్త్ వల్ల, ఆవిడే చెప్పుకుంది చాలాసార్లు. సో అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కి వస్తే సంపాదించ ఆవిడ వస్తుంది 100%, ఎందుకంటే తనకు లక్. ఆమె జబర్దస్త్ని ఒక లక్కీ ఛామ్ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి షీ విల్ కమ్. పిలిస్తే గౌరవప్రదంగా పిలిచినా వస్తుంది, రెమ్యునరేషన్ పరంగా పిలిచినా వస్తుంది, మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్లో చేయమన్నా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న క్రమంలో ఆవిడ రాలేకపోయింది అంతే. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు చూస్తుంటే ఇప్పటి వరకు జడ్జెస్ అన్నీ చేంజ్ అవుతుంటే మళ్ళీ వై రోజా గారు అంటే ఫస్ట్ రోజా గారికి అది ఫిక్స్డ్ ప్లాట్ఫామ్. ఆవిడ ఎప్పుడంటే రావచ్చు, కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. ఆవిడ అంతే, ఆవిడ పదవి ఇంకా రాలేనండి అని చెప్పుకొని ఏడ్చుకుంటూ వెళ్ళింది అంతే. కానీ ఆవిడ ఎప్పుడు వచ్చినా అది ఓపెన్ ప్లాట్ఫామ్ ఆవిడకి. అంటే వీళ్ళందరూ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా, రోజా గారిది మాత్రమే పర్మనెంట్ 100% పర్మనెంట్ సీట్ అది. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే జబర్దస్త్ ఇంకా షట్ డౌన్ అవుతుంది అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. మరి షట్ డౌన్ అయ్యే దానికి మళ్ళీ రోజా గారు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ పాత కమెడియన్లో వచ్చి మళ్ళీ రోజా గారు వచ్చి మళ్ళీ నాగబాబు గారు వస్తే జబర్దస్త్ ఎప్పుడు నిండుకుండలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ చెత్త వల్లే మొత్తం దానికి ఉన్న పరువంతా పోయింది తప్పితే ఈ హైపరాది లాంటి వాళ్ళు, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు, వీళ్ళ వల్ల మొత్తం షో అంతా సర్వనాశనం అయింది తప్పితే అది యాక్చువల్లీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ షో. ఇట్స్ వండర్ఫుల్ షో అని చెప్పు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే జబర్దస్త్ అనేది కామెడీ షో కన్నా ఎక్కువ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్కి అండ్ అమ్మాయిల గురించి ఆ బుల్లెట్ భాస్కర్ వీళ్ళందరూ కూడా అంటే ఒక సన్నగా ఉన్న అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి గురించి ఒక రకంగా మాట్లాడడం, లాగున్న అమ్మాయి ఉంటే ఆ పర్సనాలిటీ, అమ్మాయిల ముసలి ఛాయలు ఉంటే ఒకలాగా మాట్లాడడం, అంటే ఆ అమ్మాయిని కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నా కూడా ఎందుకు ఆ షోని ఎంకరేజ్ చేస్తున్నారని కూడా కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి అంటే ఇక ఈ వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులను ఇష్టపడే వాళ్ళు చాలా మంది, ఫ్రాంక్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నువ్వు రోడ్ల మీద వెళ్తుంటే అమ్మాయిని ఇట్లా పెట్టేసి అటు వెళ్ళిపోతాడు, వీళ్ళు హా 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 నవ్వుతారు, దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ హా 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 అని మ్యూజిక్ వేస్తారు. అదొక నవ్వుకోవాల్సిన సందర్భం లాగా ఫీల్ అయి నవ్వుకుంటారు ప్రాంక్ని కూడా. అట్లాంటి పీపుల్ వాళ్ళ ఉన్నంత కాలం ప్రాంక్స్, పిచ్చి పిచ్చి రీల్స్, జబర్దస్త్ ఇలాంటివి బతుకుతూనే ఉంటాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి.